ఈరోజు మనము శ్రీల ప్రభుపాల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతములో మొదటి స్కందము 5వ అధ్యాయము 7, 8, 9 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. సో వ్యాసదేవుడు నారదునితో ఏమని చెప్తున్నాడు? నువ్వు అంత గొప్ప భక్తుడవు, అందుకనే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, నాలో ఉన్న దోషం ఏమిటో మీరు దయచేసి విన్నవించండి. ఇన్ని రకాల గ్రంథాలని, వేదాలని, పురాణాలని అన్నింటిని కూడాను పుస్తక రూపంలో వర్ణించాక కూడాను నాకు ఆనందము అనేటువంటిది కలగడం లేదు, ఆత్మసంతృప్తిని చెందలేకున్నాను. ఎలాంటి స్థితి అంటే అర్జునుడికి యుద్ధ రంగంలో కలిగినటువంటి స్థితి లాంటిదే. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? భగవంతుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందాడు. అదే విషయాన్ని ఇక్కడ వ్యాసదేవుడు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఏమని? అర్జునుడైతే ఎలాగా అసంతృప్తితో ఉన్నాడో యుద్ధరంగంలో, అలాంటిదే నాకు కూడా జరుగుతోంది. చాలా ఆందోళనకరంగా ఉంది. అర్జునుడు అలాంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేశాడు? కృష్ణుని శరణాగతి పొందాడు. ఏమన్నారు? ఈ ఆందోళనకరమైనటువంటి నా పరిస్థితిని, నా మానసిక స్థితిని సరిచేయగల వ్యక్తి మీరు మాత్రమే. అందుకని నేను మీకు శరణాగతి పొందుతున్నాను. ఆధ్యాత్మిక గురువుగా నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాను. అందుకని స్నేహపూర్వకంగా మనం సంభాషించుకుంటున్న విధి విధానాన్ని మార్చేసి నేను ఇప్పుడు మీకు శరణాగతి పొందుతున్నాను, కాబట్టి నాకు మార్గనిర్దేశన చేయండి అని అడుగుతాడు. ఇది శాశ్వతమైన పద్ధతి. గురు పరంపర ద్వారా ఆధ్యాత్మిక గురువును శరణాగతి పొందడం ద్వారా మనలో కలిగిన ఆవేదనకి కారణాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించుకోగలుగుతాము. వ్యాసదేవుడు కూడాను నారదునికి శరణాగతి పొందాడు. అంత గొప్ప మేధావి వ్యాసదేవుడు. అయినా కూడా తన గురువైనటువంటి నారదునికి శరణాగతి పొందారు. అర్జునుడు కృష్ణుని శరణాగతి పొందారు. ఎందుకు? అయితే మనము భగవంతుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందాలి, లేకపోతే శ్రీకృష్ణుడిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతిని పొందాలి. అప్పుడు మాత్రమే మనకి శ్రీకృష్ణుని ప్రతినిధిని కానీ, శ్రీకృష్ణుని కానీ శరణాగతి పొందకుండా మనము మన సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కోలేము. తస్మాత్ గురుం ప్రపద్యేతే జిజ్ఞాసో శ్రేయ ఉత్తమం శబ్దే పరేచ నిష్ఠాతం బ్రాహ్మణే ఉపసంశ్రయం. బ్రాహ్మణే ఉపసంశ్రయం. ఎవరైతే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని శరణ పొందుతారో, ఎలాంటి స్థితిలో? ఉపాసన, అన్ని రకాలైనటువంటి ఆరాధనలన్నింటినీ కూడా వదిలేసి పూర్తిగా భగవంతుని శరణాగతి పొందుతారు. అంటే ఏమిటి? భౌతిక కోరికల కోసమే మనం రకరకాల స్థితులని ఆరాధిస్తుంటాము, సేవిస్తుంటాం కదా. అవన్నింటిని కూడా వదిలేసి జ్ఞాన కర్మాది అనావృతం, అవన్నింటిని కూడా తొలగించేసి పూర్తిగా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే సర్వము అనేటువంటి విషయాన్ని గ్రహించి వాసుదేవునికి సమహాత్మ, అలాంటి వ్యక్తులు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, వ్యాసుదేవుని శరణ పొందినవారు. సమహాత్మ, మహాత్ములని శరణు పొందాలి మనం. అందుకని మనము మన జీవితంలో కూడాను అలాంటి మహాత్ములు ఎవరో వెతుకుతూ ఉండాలి. మహాత్మ అంటే ఎవరు? భగవంతుడైన శ్రీకృష్ణుడికి శరణాగతి పొందినటువంటి ఆత్మ మహాత్మ అని చెప్పబడింది. అలాంటి వ్యక్తిని శరణాగతి పొందాలి. దానిని పరంపర అంటారు. అలా పరంపరానుగతంగా వచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువుని శరణాగతి పొందడం ద్వారా మన సమస్యలన్నీ కూడాను సమసిపోతాయి.
అలా కాకపోతే మామూలు వ్యక్తులను వదిలేయండి. వ్యాసదేవుని లాంటి వానికి కూడాను సమస్య సమస్యలు ఉద్భవిస్తాయి. అర్జునుడు లాంటి గొప్ప యోధుడు. అతనికి కూడా సమస్యలు. ఏషాం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. కేవలం వ్యక్తులు పుణ్యకర్మలు చేస్తూ జనానాం పుణ్యకర్మ కర్మణానాం తే జనానాం పుణ్యకర్మణానాం తే. అలాంటి పుణ్యకర్మల్లో నిమగ్నమైన వ్యక్తి ఒకానొక స్థితిలో ఏమవుతాడు? భజంతే మాం దృఢవ్రత, దృఢ చిత్తంతో భగవంతుడైన శ్రీకృష్ణుని ఆరాధించడం మొదలెడతాడు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణ భక్తులుగా మారడం కానీ, కృష్ణ చైతన్య విధానంతో జీవితాన్ని కొనసాగించడం కానీ సామాన్యమైన విషయం కాదు. అన్ని రకాల పాపాలకు సంబంధించినటువంటి కర్మలన్నీ తొలగినప్పుడు ఏషాం అంతగతం పాపం, అంతగతం పాపం. పాపాలని తొలగినప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుని ఆశ్రయిస్తాడు మనిషి. ఎప్పటిదాకా మనకి ఇంకా పాపాల యొక్క స్థితి తొలగిపోలేదో, పాపస్థితి తొలగిపోలేదో అంతవరకు కూడాను భగవంతునికి శరణాగతి పొందడానికి సంశయిస్తాడు మనిషి. అందుకని చైతన్య మహాప్రభువునికి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న పాపాలన్నీ కూడాను నశింపజేయబడతాయి. చైతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం. చైతన్య మహాప్రభు శిష్యాశ్రమంలో చెప్తాడు, చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధం లేకుండా జపిస్తారో, నియమ నిబంధనల్ని పాటిస్తూ, అలాంటి వ్యక్తికి ఏం జరుగుతుంది? అంతగతం పాపం, అంతగతం పాపమంతా కూడాను తొలగిపోతుంది. ఏషాం అంతగతం పాపం జ్ఞానం పుణ్య కర్మణం. ఏషాం అంతగతం పాపం జననానాం పుణ్యకర్మాణం. సో సంపూర్ణమైనటువంటి పాపాలన్నీ కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా తొలగిపోతాయి. అలా తొలగిపోయినప్పుడు మాత్రమే వ్యక్తి భగవంతుడైన శ్రీకృష్ణునికి శరణాగతి పొందాలి అనేటువంటి ఆకాంక్షలో స్థిరపడి ఉంటాడు. ఇది సాధ్యమయ్యే విషయం. కానీ మనము హరినామాన్ని జపిస్తున్నప్పుడు మనము గత 2-3 రోజుల నుంచి చదువుకుంటున్నాం కదా, 10 నామాపరాధాలు ఉన్నాయి. నామో బలాద్ యశహి పాపబుద్ధి. ఈ నామాపరాధాలు లేకుండా హరినామాన్ని జపించినట్టయితే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే పాపాలన్నింటినీ కూడా తొలగిస్తున్నది. అది నిజం, సత్యం. ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించడం మొదలెడతామో మన పాప కార్యాలన్నీ నశించిపోతూ ఉంటాయి. అంత మాత్రం చేత పాప కార్యాలు నశించిపోతున్నాయి కదా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మూలంగా. అందుకని నేను హరే కృష్ణ మహామంత్రాన్ని ఒకవైపు నుంచి జపిస్తాను, ఇంకోవైపు పాప కార్యాల్లో నిమగ్నం అవుతాం. తద్వారా నేను ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపకార్యాలు చేస్తాను. సాయంత్రం వెళ్ళిపోయి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాను. సో నా పాపకార్యాలన్నీ తొలగిపోయాయి. అది సరి అయిన పద్ధతి కాదు. ఎలాగైతే క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వారమంతా రకరకాల పాపాల్లో నిమగ్నమైంటారు. ఆదివారం మాత్రం చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి వాళ్ళ పాపాలన్నిటి కూడా ఒప్పుకుంటారు. అక్కడ వీక్లీ కన్ఫెషన్, వారాంతంలో చేసిన పాపాలన్నీ అక్కడ చెప్పుకుంటారు. ఏమనుకుంటారు? ఓకే, నేను ఇప్పుడు నా పాపాలన్నీ ఒప్పుకున్నాను కాబట్టి నేను శుద్ధుని అయిపోయాను. సో రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్ పాపాలు, కొత్త పాపాలని మొదలెట్టొచ్చు.
నిజానికి ఎప్పుడైతే మనము మన పాపాలన్నింటినీ కూడాను భగవంతుని ఎదుట కానీ, భగవంతుని యొక్క ప్రతినిధి ఎదుట కానీ, ఇక్కడ మనము బైబిల్ గురించి క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళెళ్ళి భగవంతుని ముందు, లేకపోతే జీసస్ క్రైస్ట్ ముందు, లేకపోతే అతనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఫాదర్ అంటారు వాళ్ళు. అతని ముందు, ఇక్కడ మనకి కృష్ణుడి దగ్గర ఎప్పుడైతే మీరు వాటినన్నీ ప్రకటించి, వాటిని ఇంకెప్పుడు కూడాను చేయను అనేటువంటి ప్రతిజ్ఞను పొందుతారో అప్పుడు ఆ పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. అది ఓకే. అది సరియైన పద్ధతి. కానీ దాని ఉద్దేశ్యం ఏమిటి? నువ్వు పాపాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఎళ్లి క్షమాపణ కోరి మళ్ళీ వచ్చి పాపాలు చేయడం కాదు. వ్యక్తులు తమ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకొని పాపకార్యాలను నిజంగా చేయకూడదు అనేటువంటి భావన కలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ పాపాలన్నిటి కూడా పాప ఫలితాలన్నీ తొలగిపోయి మనం ఎప్పుడైతే దృఢ సంకల్పంతోని సరియైన మార్గ భగవంతుడు నిర్దేశించిన భగవంతుని యొక్క ప్రతినిధి లేక భగవంతుడు నిర్దేశించినటువంటి మార్గంలో పయనించడం మొదలు పెడతామో దృఢ సంకల్పంతో, అప్పుడు మాత్రమే మనం ఇంతకుముందు చేసిన పాపాల ఫలితాలన్నీ తొలగిపోతాయి. చైతన్య మహాప్రభు విషయంలో కూడాను, చైతన్య మహాప్రభు లీలలో మనం చూస్తాం. జగాయి మదాయ్ అనేటువంటి చాలా పాపభూయిష్టమైనటువంటి వ్యక్తులు. నిజానికి జగాయి మదాయలు ఎవరని చెప్పుకున్నాం మనం? రావణ కుంభకర్ణుడు, హిరణ్యకశపు, హిరణ్యాక్షులు. వాళ్ళు కలియుగంలో చైతన్య మహాప్రభు అవతారంలో జగాయి మదాయిగా ఆవిర్భవించారు. ఎంత పాపాత్ములు వాళ్ళు. అలాంటి పాపాత్ములని కూడా క్షమించడానికి చైతన్య మహాప్రభు సిద్ధపడ్డాడు. ఏమని అడిగాడు? ఒకటే ఒక ఆదేశాన్ని ఇచ్చారు. ఒకటే ఒక కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. ఏమిటి? ఈ రోజు నుంచి మీరు ఏ రకమైన పాపాలు కూడాను చేయకుండా ఉన్నట్లయితే, దాన్ని మీరు అంగీకరిస్తే, ఈ రోజు నుంచి మీరు ఏ పాప కార్యాలు చేయనని మీరు అంగీకరిస్తే నేను మిమ్మల్ని స్వీకరిస్తాను. స్వీకరిస్తాను అంటే ఇన్నాళ్ళు చేసిన పాపాల ఫలితాలన్నీ కూడా తొలగిస్తాను. ఎప్పుడైతే జగాయి మదాయ్ ఆ ప్రతిజ్ఞ చేశారో, మేము ఇంతవరకు ఏం చేసామో చేసేసాము. ఈ ఈ దుష్కార్యాలని, ఇంకా ఈ పాప కార్యాలని మేము ఇంకా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి చేయము. దాన్ని అంగీకరిస్తారు. అది నిజమైనటువంటి కన్ఫెషన్, అంగీకారం. భగవంతుడు మనని క్షమిస్తాడు. అది అంత కష్టమైన పని కాదు. ఎలా కష్టమైన పని కాదు? మనం ఎన్ని రకాల పాపాలు చేసినప్పటికీ భగవంతుడు క్షమించే గుణం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే మనము ఆ పాపాలని చేయను అని, పాపాలన్నిటి కూడా భగవంతునికి తెలిపి, ఇంకా నేను ఈ పాపభూయిష్టమైన పనికి ఎప్పుడు చేయను అని నిశ్చయంగా నిర్ణయించుకొని అవి మానేస్తే భగవంతుడు క్షమిస్తాడు. అది నిజమైన క్షమాపణ కోరుకునే విధానం. కానీ అలా పాపాలన్నీ చేయను అని భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వచ్చి ఆ పాప కార్యాల్లో నిమగ్నమయ్యామనుకోండి, అది ఇంతకుముందు చేసిన పాపం కన్నా ఎక్కువ పాపం అయిపోతుంది. అలాంటివి చేయడానికి వ్యక్తి సిగ్గుపడాలి. భగవంతుడు నన్ను క్షమించాడు. కానీ మళ్ళీ నేను భగవంతుని క్షమింపబడినటువంటి పాపాలనే మళ్ళీ నేను చేస్తున్నాను. ఎంత దిగజారుడుతనానికి నిదర్శనం అది. నామో బలాద్యశ్రీ పాపబుద్ధి. ఈ రకమైన విధానం ఏదైతే ఉందో, భగవంతుని వెళ్ళి క్షమాపణ కోరుకోవడం, మళ్ళీ వచ్చి అవే పాప కార్యాల్లో నిమగ్నం అవడము, అది సరి అయిన విధానం కాదు. అందుకని మనం కూడాను, నేను హరినామాన్ని జపిస్తున్నాను కదా, అన్ని రకాల పాపాలని నేను చేయవచ్చు, భగవంతుడు క్షమించేస్తాడు. అలా చేయకూడదు. నిజమే, హరినామ సంకీర్తన మనల్ని రక్షిస్తుంది. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని మనం పాపభూయిష్టమైన కార్యాలు చేయకూడదు. కానీ ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి,
కోటాను కోట్ల జన్మల నుంచి మనము ఈ పాపభూయిష్టమైన పనిలో ఉన్నాం కాబట్టి నిశ్చయంగా మనస్ఫూర్తిగా మనం ఈ పాపాలని వదిలేయాలని నిర్ణయించుకొని భగవంతునికి ప్రమాణం చేసి ఆ రోజు నుంచి శుద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని సార్లు యాక్సిడెంటల్‌గా తెలియకుండా, ఎందుకంటే పూర్వపు అలవాట్ల మూలంగా కానీ, ఇతరత్రా గాని ఉద్దేశపూర్వకంగా కాదు, అలా యాదృచ్ఛికంగా ఏమైనా పొరపాట్లు జరిగిపోతే అవి కూడా భగవంతుడు క్షమిస్తాడు. అది కూడా భగవద్గీతలో చెప్పబడింది. అపి చేతోసు దురాచారో భజతే మాం అనన్య భక్ సాధురేవ సతమన్ మంతవ్యం. దేంట్లో వస్తుంది ఇది? 9వ అధ్యాయంలో వస్తుంది. శ్లోకం 30వ శ్లోకం అనుకుంటా. అలా యాదృచ్ఛికంగా తెలియకుండా పొరపాటున జరిగిందనుకోండి, ఏదైనా చేయకూడని కార్యక్రమం మన చేతిలో, అవి భగవంతుడు వాటిని నలిఫై చేస్తాడు. అంటే దానివల్ల ప్రభావం లేకుండా వాటిని క్షమించేస్తాడు భగవంతుడు. కానీ ప్రయత్నపూర్వకంగా అది పాపమని తెలిసి కూడాను అది చేయకుండా ఉండకుండా అది మళ్ళీ చేసామనుకోండి, దాన్ని భగవంతుడు దాన్ని క్షమించడు. అలా చేసినట్టయితే ఏం జరుగుతుంది? అది మనమే మన జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాంటి పని చేయకూడదు. ఏషాం అంతగతం పాపం. అలా పాప కార్యాల నుంచి ముక్తులు కాకుండా వ్యక్తులు ఎప్పుడు భగవద్భక్తిలో నిమగ్నం కాలేరు. ఈ పద్ధతి చాలా సులభమైంది. అన్ని రకాల పాపభూయిష్టమైన పనుల నుంచి మనము బయటపడగలము. కాకపోతే వాటిని మళ్ళీ చేయకూడదు. ఒకసారి బయటపడి మనం ఒక్కసారి క్షమాభిక్ష కోరుకొని భగవంతుని యొక్క కృపని పొందిన తర్వాత మళ్ళీ ఆ పాపాన్ని ఇంకెప్పుడు చేయకూడదు. మనం ఒకవైపు నుంచి అగ్నిని రాజేస్తూ ఇంకోవైపు నుంచి నీటిని పోసామనుకో, దానివల్ల ప్రయోజనం ఏముంది? అగ్ని చల్లబడిపోతుంది. అగ్ని ప్రజ్వరిల్లాలి అంటే నీటిని పోయకుండా ఆపాలి. కానీ నీరేమిటి? పాపకర్మలు. అగ్ని ఏమిటి? భక్తి. భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నప్పుడు అది ప్రజ్వరిల్ల చేయాలి అంటే, అగ్ని ప్రజ్వరిల్లాలి అంటే దాంట్లో పాపం అనే నీటిని పోయకుండా ఉండాలి. అలా ఇలా భక్తి చేస్తూ అగ్నిని ప్రజ్వలింప చేస్తూ ఇటువైపు నుంచి పాపం అనే నీళ్లు పోస్తున్నారు అనుకోండి, ప్రయోజనం ఏమిటి? పని చేయకుండా మనం జాగ్రత్త పడాలి. కృష్ణ చైతన్య మార్గాన్ని సరియైన విధానంలో ధర్మతః సరియైన విధానంలో మనము దాన్ని నిర్వర్తించాలి. భజంతే మాం దృఢవ్రత అని చెప్తున్నారు. దృఢవ్రత, దృఢ చిత్తం. అన్ని భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి మనం నిర్ణయించుకొని చేయాలి అనుకుంటే దృఢ చిత్తంతో చేయాలి. మనము ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తాము. దృఢ సంకల్పంతో చేయాలి. నేను ఈరోజు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాను. సో ఒక్కొక్కసారి మనం నిర్జల ఏకాదశిని కూడా చేస్తాం. సో మనం ఏదైతే నిర్ణయించుకుంటామో ఈ విధంగా నేను చేయాలనుకున్నప్పుడు దాన్ని నిష్టగా చేయాలి. అలాగే మనము ఒకసారి నిర్ణయించుకొని ఇంకా పాపభూయిష్టమైన జీవితంలో నేను ఉండకూడదు అనేటువంటి ప్రయత్నపూర్వకంగా దాన్ని చేసి దాన్ని తొలగించుకొని కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి స్వీకరించాక దానిలో స్థిరపడి ఉండాలి. దృఢ అంటే చాలా నిశ్చయంగా అన్నమాట, చాలా స్థిరంగా. భగవంతుడైన శ్రీకృష్ణుడు చాలా దయార్థ హృదయుడు. మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపశమనాల్ని మనకి అందించాడు భగవంతుడు. అలాగా ఉపశమనాన్ని మనకి అందించాడు కాబట్టి, నువ్వు నన్ను శరణ పొందితే నీ పాపాలని నేను తొలగిస్తాను అని చెప్పాడు కాబట్టి, మనము ప్రతిరోజు పాపాలు చేస్తూ సాయంత్రాలు మళ్ళీ వచ్చి జపం చేస్తే అది సరైన విధానం కాదు.
అలాంటి ప్రత్యేకమైనటువంటి అనుమతులని, ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఏవైతే భగవంతుడు మనకిచ్చాడో, వాటిని మనం ఒకసారి స్వీకరించి దాంట్లో స్థిరపడి ఉండాలి. ఇంకా రాయితీల వల్ల ఒకసారి లబ్ధి పొందిన తర్వాత అలాంటి దోషపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్త పడాలి. అదెలా సాధ్యమవుతుంది? భగవద్భక్తిలో స్థిరపడి ఉంటే అది సాధ్యమవుతుంది. భక్తియుక్త సేవలో చాలా దృఢ సంకల్పంతో స్థిరపడి ఉండాలి. ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మనకి రకరకాలుగా. పరావరే బ్రహ్మాణి ధర్మతో వ్రత ఆ! స్నాష్టస్య, స్నాష్టస్య అని చెప్తారు. స్నాతస్య. స్నాతస్య అంటే శుభ్రంగా శుభ్రంగా నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం. స్నానం చేయడం. ఇది స్నాతస్య ధర్మతో వ్రత. స్నాతస్య అంటే స్నానం చేయడం అని చెప్పుకున్నాం కదా, శుద్ధంగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. అదే శుద్ధి చేసుకునే విధానం ఏమని చెప్తున్నారు? ధర్మతో వ్రత. ధర్మ నిరతిలో జీవితాన్ని కొనసాగిస్తూ మనను మనము శుద్ధి చేసుకోవాలి. అప్పుడు అలాంటి స్థితిలో ఉన్నామనుకోండి, మనలో ఉన్నటువంటి దోషం ఏంటో మనకి అవగతం అవుతుంది. నేను ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాను అని. నారదుడు ఆ విషయాన్ని వ్యాసదేవునికి తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే వ్యాసదేవుడు ఆ ప్రశ్న అడిగాడు, నేను ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నానని, వ్యాసదేవునికి నారదుడు స్పష్టంగా చెప్తున్నాడు. వెంటనే భవత అనుదిత ప్రాయం యశో భవత అమలం. నువ్వు అన్ని రకాల గ్రంథాలని పుస్తక రూపంలో అందించావు, వేదాలన్నింటినీ. ఎన్నో 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 గ్రంథాలు నువ్వు ఇచ్చావు. పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. మహాభారతము, వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఇచ్చావు. కానీ భవతానుదిత ప్రాయం యశో భవతో అమలం. కానీ ఎక్కడ కూడా నువ్వు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి దివ్య గుణాలని అభివర్ణించలేదు. ఉదాహరణకి మహాభారతము, అది చాలా గొప్ప గ్రంథము, దాంట్లో సందేహం లేదు. దాని నిండా ఏమున్నాయి? అనేక రకమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలు, సాంఘిక విధి విధానాలు, యుద్ధము, రకరకాలు ఇది వ్యామోహాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఈ అన్నింటి మధ్యలో కొంత భగవంతునికి సంబంధించినటువంటి దివ్య గుణాన్ని నువ్వు అభివర్ణించావు. అదేమిటి? భగవంతుని దివ్య గుణాలు ఎక్కడ అభివర్ణించబడ్డాయి? భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు ఆ దివ్య గుణాలు కొంత అభివర్ణించబడ్డాయి. కానీ మహాభారతం మొత్తమంతా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి దివ్యలీలలు కాదు. కృష్ణుడు ఉన్నాడు అక్కడ, కానీ సంపూర్ణంగా ఆ గ్రంథం అంతా కూడా కృష్ణుడే కాదు, ఎన్నో ఉన్నాయి దాంట్లో. రాజకీయాలు, యుద్ధాలు, ఈర్షలు, ద్వేషాలు, కోపాలు, వ్యక్తిగత స్వార్థము, రాజకీయ స్వార్థము, సమాజ శ్రేయస్సు, అశ్రేయస్సు, ఇలా రకరకాల విధులన్నీ దాంట్లో ఉన్నాయి. అలాగా నువ్వు దాంట్లో కూడా భగవంతుడి గురించి నువ్వు చెప్పావు, కానీ ముఖ్యంగా భగవంతుడే ప్రాధాన్యం కాలేదు అక్కడ. మీకు ఎన్నో రకాల కథలన్నీ ఉన్నాయి దాంట్లో భగవంతుడు ఒకరయ్యాడు. అలా కాకుండా పూర్తిగా భగవంతున్నే కేంద్ర బిందువుగా చేసుకుని భగవంతునికి సంబంధించిన గుణగణాన్ని, దివ్యలీలని నువ్వు ఎప్పుడైతే తెలియజెప్పుతావో అప్పుడు నీలో ఉన్న అసంతృప్తి తొలగిపోతుంది. ఏం చెప్పారు ఈ శ్లోకంలో? భవతానుద్దీత ప్రాయం పరావరేష అనుదిత ప్రాయం.
అనూక్త ప్రాయం. అనూక్త ప్రాయం అంటే ముఖ్య స్థితి కాకుండా దాంతో పాటు సైడ్ లైన్ అంటారు చూడండి. కొంచెం పక్క దారిలో కొంత ఆ పక్కగా కొంచెం చెప్పడం. అలా అయితే మనము సంపూర్ణమైనటువంటి ఆనందం ఇక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? భౌతిక జీవితంలో కూడా మనుషులు చెప్తుంటారు చూడండి. నేను భగవంతుడిని ఒప్పుకుంటాను. భగవంతుడున్న విషయాన్ని ఒప్పుకుంటాను. కానీ నా దైనందిన జీవితంలో నేను చేసేటువంటి కొన్ని కర్మలున్నాయి. అవి కొన్ని పాప కర్మలు కూడా ఉంటాయి. వాటిని నేను వదిలిపెట్టలేను. భగవంతుడిని ఒప్పుకుంటానని అన్నిటిని వదిలేయమంటే ఎలాగా? అది కుదరదు. మేము కొంతవరకి ఓ గంటో, గంటన్నరో అన్నారు. చాలా ఎక్కువ 2 గంటలో అన్నారు. వింటాం భగవంతుని గురించి. ఏదో భగవంతుని గురించి ఆలోచిస్తాం. అంతేగాని మొత్తం అంతా భగవంతునికి కేంద్రీకరించమంటే జీవితం అంతా అది ఎలా సాధ్యమవుతుంది? కాదు. వారానికి ఒకసారి ఒక గంట సేపు ఆదివారం మేము వెళ్లి చర్చ్‌కెళ్తాం. వారానికో లేకపోతే 15 రోజులకో ఒకసారి వెళ్తాం. కానీ అదేదో కానీ మాకు దైనందిన జీవితంలో ఇంకా రకరకాల కార్యక్రమాలున్నాయి. ఇంద్రియ తృప్తికి సంబంధించిన పనుల్లో మేము నిమగ్నమవుతాం. గుడికి గాని, మందిరానికి గాని, లేకపోతే చర్చికి గాని వారానికో లేకపోతే రోజుకొక గంట కోసమో వెళ్తాం. మిగిలిన సమయమంతా మేము మా ఇంద్రియ తృప్తిలో నిమగ్నం కావాలి. ఆ వెళ్ళిన గంటలో ఏం చేస్తాము? భగవంతుడా నాకిదివ్వు, నాకదివ్వు. నా ఇంద్రియ తృప్తికి ఇది లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి అది పూర్తి చేయి, ఇది పూర్తి చేయి. నేను పేదవాడిని. నాకది లేదు, ఇది లేదు. నేను దీంట్లో వేదన పడుతున్నాను. నాకు రోగమొచ్చింది. కానీ భగవద్గీత ఏమంటుందంటే, అలా చేసినా కూడాను వాళ్ళేదో ఒకరోజు శుద్ధ భక్తులవుతారు. చతుర్విధా భజంతే మాం జనాస్తు సుకృతినోర్జున. వాళ్ళు కూడా అదృష్ట జాతకులు. ఆ విధంగా కూడా వెళ్ళిన. ఎందుకంటే అలాంటి వ్యక్తులందరూ భగవంతుడిని దర్శించుకొని ఏం చేస్తున్నారు? ఏదో ఒక భౌతికమైన కోరికను కోరుకున్నా కూడాను, ఆ కోరిక తీరడానికి భగవంతుని దగ్గరికెళ్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? అక్కడ భగవంతుడనేవాడు ఒకడున్నాడు. అతను మా కోరికలను తీర్చగల సమర్థుడు అని అంగీకరిస్తున్నారు. అందుకని వాళ్ళని సుకృతులు అన్నారు. కానీ దుష్కృతులు అంటే ఎవరని చెప్పారు? ఎవరైతే భగవంతుడిని అంగీకరించరో, భగవంతుని ఉనికిని కూడాను స్వీకరించరో. అలాంటి వ్యక్తులు భగవంతుని దగ్గరికెళ్లి అడిగే ప్రసక్తి కూడా ఉండదు. అసలు నేను భగవంతుడినే నమ్మని వ్యక్తులు ఇంకా భగవంతుడిని ఏమడుగుతారు? నాకు అదివ్వు, అదివ్వు, ఇదివ్వు అని. అందుకని వాళ్ళు దుష్కృతులు అని చెప్పారు. ఎథీస్ట్ అంటే నాస్తికులు. అలాంటి నాస్తికులతో పోలిస్తే కనీసంగా ఒక వారానికి ఒకసారైనా గుడికెళ్ళి భగవంతుడిని ఏదో ఒకమైన కోరికను కోరుకునే వాళ్ళు కొంచెము ఉత్తమమైన వాళ్ళు. కనీసం భగవంతుడు ఉన్నాడని వాళ్ళు అంగీకరిస్తున్నారు. అతని దగ్గరికి వెళ్లి ఏవో కోరికలు కోరుకుంటున్నారు. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు కూడా మెల్లమెల్లిగా శుద్ధి చెందుతారు. స్వామిన్ కృతార్థోస్మి వరం నయసే. చైతన్య చరితామృతంలో చెప్తారు. కానీ ఎప్పుడైతే స్వామిని పూర్తి ప్రేమయుక్తమైన, ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో మనం ఆరాధిస్తామో, అలాంటి సమయంలో మనము మనకంటూ ఏమి డిమాండ్స్ ఉండవు. నాకిది కావాలి, అది కావాలి, అది కావాలి. ఎవరికైనా కృష్ణుడు లభిస్తే ఇంకా ఏం కావాలి? కృష్ణుడు ఎవరు? ఈ జగత్తుకంతటికి కూడా అధిపతి. ఆ అధిపతి లభిస్తే ఇంకా మళ్ళీ నాకిది కావాలి, అది కావాలి ఎలా ఉంటుంది అంటే ఆహ్, మీరు కోటీశ్వరుని కొడుకనుకోండి, తండ్రి దగ్గరికి పోయి, "నాన్న నాకొక రూపాయి ఇస్తావా?" అని అడిగారనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. అలాంటిదే మళ్ళీ భగవంతుడైన కృష్ణుడి దగ్గరికెళ్ళి నాకు ఈ భౌతిక కోరిక తీర్చు, ఆ భౌతిక కోరిక తీర్చు అని అడగడం అలాంటిదే. అనుదిత ప్రాయం, అనుక్త ప్రాయం, విమలం భగవద్యశోవిన ఈనైవ ధర్మాత్ నానేషౌ.
దీనికి సంబంధించి ఈ శ్లోకానికి సంబంధించి శ్రీధర స్వామి ఒక భాష్యాన్ని చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే భగవద్భక్తిలో స్థిరపడి వైదిక ధర్మాన్ని శుద్ధంగా పాటిస్తున్నావు అనుకో, దాని అర్థము భగవంతుడు నీ అన్ని కోరికలు తీర్చేస్తాడని దాని ఉద్దేశ్యం కాదు. నీ భౌతికమైన కోరికలన్నీ కూడా తీరుస్తాడని కాదు. అది చాలా ప్రాథమికమైనటువంటి దశ. ఏంటంటే నేను ఇప్పుడు భగవత్ సేవలో నిమగ్నమైనాను కాబట్టి భగవంతుడు నా కోరికలు తీరుస్తాడు అని ఆలోచించడం అనేటువంటిది చాలా ధర్మార్థ కామ మోక్ష అని చెప్పబడుతుంది చూడండి. దాంట్లో చాలా ప్రాథమికమైన దశ. కానీ అది సంపూర్ణమైన అర్హత కాదు. భగవంతుని పొందాలి అంటే సంపూర్ణమైన అర్హత కాదు. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడు? రామానందరాయతో చైతన్య మహాప్రభు సంభాషిస్తాడు. ఆ సంభాషణలో చైతన్య మహాప్రభు రామానందరాయని అడుగుతాడు, జీవిత లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని సాధించే పద్ధతి ఏమిటి? అప్పుడు రామానందరాయ చైతన్య మహాప్రభుతో చెప్తాడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తాడు. ఎందుకని వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం అనేటువంటిది మానవ జీవిత ఆరంభ దశ. వ్యక్తులు మానవ నాగరికతను అలవరుచుకోవాలి అంటే ముందు చేయవలసింది ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మంలో స్థిరపడి ఉండడం. వెంటనే ఆ విషయం చెప్పగానే చైతన్య మహాప్రభు అన్నారు, లేదు అది కాదు, దానికన్నా ఉత్తమమైనది ఏదైనా ఉందా? ఎందుకనంటే ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు కాదు, ప్రాథమికమైన విషయాలు. వర్ణాశ్రమంలో స్థిరపడి ఉండడము, దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడము ముఖ్యమైన విషయమే అయినప్పటికీ అది చాలా ప్రాథమికమైనటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకును అంటే మానవ స్థాయికి, పశు జీవన విధానం నుంచి మానవ స్థాయికి రావాలి అంటే వర్ణాశ్రమ ధర్మ నియమాల్ని పాటించాలి. వర్ణాశ్రమాచార వ్రత పురుషేణ పరపుమాన్ విష్ణుర్ ఆరాధ్యతే పంత నాణ్యతక్షరణం. చైతన్య చరితామృతంలో చెప్పబడింది. ఎవరైతే వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించిన విధులని, నియమాల్ని శ్రద్ధగా పాటిస్తారో, 4 వర్ణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు, వర్ణాశ్రమాచార వ్రత పురుషేణ పరపుమాన్ విష్ణు ఆరాధ్యతే. ఇలాగా వర్ణాశ్రమ ధర్మంలోని విధులన్నింటినీ శ్రద్ధగా పాటించిన ద్వారా మనము భగవంతుడైన విష్ణుని ఆరాధించిన వాళ్ళమైతాం. విష్ణు ఆరాధ్య. దానికన్నా ప్రాథమిక దశలో భగవంతుని ఆరాధించే విధానం ఇంకొకటి లేదు అని చెప్పారు వేదశాస్త్రాలు. కానీ చైతన్య మహాప్రభు ఏమన్నాడు? ఏహో బాహ్య ఆగే కహా కరే. అది బానే ఉంది, వేదశాస్త్రాలను చెప్పింది రామానందరాయ, కానీ దానికన్నా ఇంకా ఏదైనా ఉత్తమమైంది ఉంటే చెప్పు. నువ్వు చెప్పిందంతా కూడాను బాహ్య రూపంలో ఓకే, బానే ఉంది, అదంత ముఖ్యమైన విషయం కాదు. దీనికన్నా ఉన్నతమైనది ఏదైనా నీకు తెలిస్తే చెప్పు. సో ఇక్కడ ధార్మికమైన వ్యక్తిగా మారి తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితిని పొంది తర్వాత మోక్షాన్ని పొందడము, భగవంతునిలో ఐక్యమైపోవాలి అనుకోవడము, ఇవన్నీ కూడాను సరి అయిన విధానాలు కాదు. అది సరే, అవన్నీ ఉన్నాయి సరే, దానికన్నా ఉత్తమమైనది ఏదో చెప్పమంటారు. ఏంటి? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని సంతృప్తి పరిచేది ఏదైనా ఉంటే చెప్పు అని. భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి అంటే భక్తియుక్తమైన సేవని స్వీకరించాలి. దానికన్నా ఇంకో విధానం ఏదీ లేదు. భక్త్యా మాం అభిజానాతి. భక్తానాం అభిజానాతి యవాన్ యశాస్మి తపత.
ఎవరైనా భగవంతుడైనటువంటి పరమసత్యమైనటువంటి భగవంతుని తెలుసుకోవాలి అనుకుంటే సత్య సహా, ఇది ఊహాత్మకం కాదు. నిజంగా భగవంతుడు ఎవరు అనేటువంటిది సత్యతః తెలుసుకోవాలి అనుకుంటే భక్త్యా, భక్త్యా మాం అభిజానాతి, భక్త్యా మాం అభిజానాతి అంటే భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భక్తులు నా గురించి తెలుసుకోగలుగుతారు. ఇక్కడ కూడా ఏమని చెప్పారు ఈ శ్లోకంలో? భవతానుదిత ప్రాయం యశో భవతో అమలం. ఏం చెప్తున్నాను? నువ్వు భగవంతుడికి సంబంధించినటువంటి గుణగణాల్ని చక్కగా వివరించలేదు. భక్తితో, ప్రేమతో కూడిన భక్తితో నువ్వు దాన్ని వివరించలేదు. ఎప్పుడైతే కృష్ణుడు సంతృప్తి చెందడో ఏన ఏవ అసౌన తుష్యేత, అసౌ భగవాన్ న తుష్యతే. ఇప్పుడు భగవంతుడు సంతృప్తి చెందకపోతే మనం ఎంత కష్టపడినా కూడాను, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా కూడాను అవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటివి. తద్వారా నారదుడు వ్యాసదేవునికి ఏ రకమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తున్నాడు? నువ్వు ఒక విధంగా చాలా గర్వంతో మసలుకుంటున్నావు. ఏమని? నేను వేదాంత సూత్రాలని కూడా వచించాను అనేటువంటి గర్వమైనటువంటి భావనలో ఉన్నావు. నువ్వు వేదాంత సూత్రాన్ని వచించడం ద్వారా భగవంతుడు ఎంతో సంతృప్తి చెందడం అనేటువంటి భావనలో నువ్వు ఉండకు. మన్యేత దర్శనం. నువ్వు చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించావు, అందులో సందేహం లేదు. వేదాంత సూత్రాలు అవన్నీ రచించి కూడాను. కానీ దర్శనం కిలం, కానీ అది చాలా ఇన్సిగ్నిఫికెంట్, అంత పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. ఏదో మానసిక కల్పనతో కానీ తత్వాన్ని చర్చించడం ద్వారా భగవంతుడు పెద్దగా సంతృప్తి చెందడు. అందుకని మనకి శంకరాచార్యులు కూడా ఏమని చెప్పారు? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంత్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షితి. దుండుంకర్ని వాదనలు, వేదనలు అన్ని కూడాను, ఈ చర్చలు ఇవన్నీ కూడాను, వేదానికి సంబంధించి, తత్వానికి సంబంధించిన చర్చలన్నీ కూడాను చివరి క్షణంలో మనం రక్షించలేవు. భగవంతుడు ఇలాంటి వేద వాదనలతోని సంతృప్తి చెందడు. కానీ భగవంతుడు ఎలా సంతృప్తి చెందుతాడు? భగవంతుడు భక్తియుక్తమైన సేవతో సంతృప్తి చెందుతాడు. ఎంతో పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే వేదశాస్త్రాల మీద భగవంతుడు మనతో సంతృప్తి చెందడు. కానీ భక్తియుక్త సేవలో మీరు చూడండి, గోపికలు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసింది వేద మంత్రాలన్నీ పఠించలేదు. భగవంతునికి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? భగవంతుని యొక్క సేవలో, ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నిమగ్నమయ్యారు గోపికలందరూ కూడా. వాళ్ళు తత్వవేత్తలు కాదు, నిజానికి వాళ్ళు బ్రాహ్మణులు కూడా కాదు. సామాన్యమైనటువంటి గ్రామంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి వనితలు. కానీ కృష్ణుని మీద వాళ్ళకున్న భక్తియుక్తమైనటువంటి భావన, దానికి ఇంకే రకమైన పోలిక లేదు. అనూహ్యమైనటువంటిది, ఇన్కంపారబుల్. దాన్ని దేంతో పోల్చలేము అసలు. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్తారు? రమ్య కశ్చిత్ ఉపాసన ప్రజవధూ వర్గే. చైతన్య మహాప్రభు బోధన జీవితం అంతా కూడా ఏమిటి అంటే, చేసింది ఏమిటి అని అంటే, భగవద్భక్తిని ఎలా పెంపొందించుకోవాలి, భగవంతుని శ్రీకృష్ణుని ఎలా ప్రేమించాలి. గోపీ భావ రసాం వృతాబ్ది లహరి కల్లోల మగ్నం. చైతన్య మహాప్రభు జీవితం అంతా కూడాను అదే ధ్యానంలో ఉన్నాడు, అదే ధ్యాసలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని గోస్వామి అంటారు. ఆ గోస్వాములంతా ఏం చేస్తారు? నిజానికి గోపికలు కృష్ణుని ఎలాగైతే ప్రేమించారో ఆ విధంగా ప్రేమించేటువంటి స్థితిని కోరుకుంటారు. గోపీ భావర్ రసామృతాబ్ది లహరి కల్లోల మగ్నో మూఢ. అది చాలా ఉన్నతమైన స్థితి. భగవంతుని ఎలా ప్రేమించాలి, ఎలాంటి
కోరిక లేకుండా, అంటే భౌతికమైన ఇంద్రియ తృప్తులు ఏవి కోరుకోకుండా, ఎలాంటి ఆపేక్షని లేకుండా భగవంతుని ఎలా ప్రేమించాలి? వ్యక్తిగత స్వార్థం లేకుండా, భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి కోరికలేమీ లేకుండా భగవంతుని ప్రేమించగలిగితే అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. ఏ ఆత్మ సుప్రసీదతి. అప్పుడు మనము సంపూర్ణంగా సంతృప్తి చెందగలుగుతాము. అంతవరకి మనకి సంపూర్ణ సంతృప్తి అనేటువంటిది లభించదు. భగవంతుని ఆరాధన లేకుండా, శ్రీకృష్ణుని ఆరాధన లేకుండా జీవించడం వల్ల మనకి ఎలాంటి సంతృప్తి కూడాను లభించదు. రకరకాల మతానికి సంబంధించిన కార్యక్రమాలు వేదశాస్త్రంలో చెప్పినటువంటి అయినా సరే, కర్మకాండలో నిర్దేశించిన వాటినన్నింటినీ పాటిస్తే సంపూర్ణంగా మనకి సంతృప్తి లభించదు. ఎప్పుడైతే భగవంతుణ్ణి, గోపికలు ఎలా అయితే భగవంతుని ఆరాధించారో అలాంటి భావనతోని భగవంతుని మనం ఆరాధించగలిగితే అప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. ఇక్కడ ఆ పనిని వ్యాసుడు చేయలేదు అని నారద మహాముని స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో మరి ఆ సంతృప్తిని పొందడానికి చేయవలసిన కార్యక్రమాన్ని కూడా నారదుడు వ్యాసునికి నిర్దేశించారు. దాని తర్వాత మరి వ్యాసుడు ఏం చేశారు దాన్ని విని ఇది మనము తర్వాతి శ్లోకాల్లో చదువుకుందాం. మనం ఇక్కడ ఆపేద్దాం.